నీ వ్యసనం, దాంతో మొత్తం నాశనం. అది ఎలా జరిగిందో చూసేద్దాం మనం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టుందా బాబు గారు మీకు నన్ను చూస్తుంటే? చూశారు, ఎందుకంటే నేను టీవీల్లో తక్కువగా, యూట్యూబ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడిని. ఏదో ఒక్కసారి చిన్న పొరపాటు వల్ల నా బీపీని ఏపీ మొత్తం చూసి యూపీ దాకా ట్రోలింగ్ చేసింది. నిజానికి నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ఒక దారి చూపెట్టాను, కానీ వాళ్ళు నాకు బయటికి వెళ్ళిపోవడానికి దారి చూపెట్టారు. దాంతో బయటకు వచ్చాను. వాళ్ళు ఎక్కడ పని చేసుకొని ఇవ్వరండి, వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, మనిషిలా ఉన్నెవరు కదా. నా లడ్డూలోది మనం పని చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, దుంప తెంచేస్తారు. దాంతో నేను అక్కడ బయటకు వచ్చి అన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకుని, ఒక నిమిషం, వాళ్ళు గుర్తొస్తుంటే నాకు ఏదో అంతా గతం గుర్తుకొచ్చేలా ఫీల్ అవుతున్నాను. అక్కడి నుంచి నేను కాస్త ఏదో చల్లగా ఉండాలని దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి ఇదిగో ఇక్కడ అంటార్కిటికా ఖండంలో ధ్యానం చేసుకుంటున్నాను. ఎక్కడైనా హెల్త్ బాగుంటుంది అని చెప్పి. సమ్మగా ఉందండి ఇక్కడ, మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటాను, ఏమనుకోకండి. నా లడ్డూలోది ఎంత బాగుందో. హాయ్ అండి, నేను మీ టిక్ టుక్ కోకిల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ హైదరాబాద్ లో కూర్చొని టుక్ టుక్ చేస్తుంటే నేను ఈ రోజు మంచు కొండల మీదకి వచ్చి టుక్ టుక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. ఇగోండి ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఆయన్ని పలకరిద్దాం. అంకుల్. అంకులా? అంకులేంటమ్మా, అంకులేంటి? ఏమనంటే హర్ట్ అవుతారు. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కనీసం సార్ అనాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి, పేరు తెలుసుకోవాలి. అంకుల్ అని పిలిస్తే ఎంత అసహ్యం, ఎంత జుగుప్సగా ఉంటుంది. పద్ధతిగా ఇగో అమ్మాయి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నువ్వు అటు తిరగకూడదు కదా, ఇటు చూడు. అదాపు ఏం చేసావు? మీరు ఇప్పటి వరకు తిట్టిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంకుల్. ఏమన్నా పద్ధతిగా ఉందండి? ఏమనంటే మొహాలు లడ్డూల్లా పెట్టుకుని ఫీల్ అయిపోతారు. ఏమనకూడదు, వీళ్ళని ఎందుకు పుడతారో తెలీదు. ఖండాలు దాటి ఇక్కడికి వచ్చేస్తారు. అంకుల్ నా డ్రెస్ ఎలా ఉంది? ద్రౌపది ఎలుగుబంటి నా మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. ఎక్కువగా బయట తిరక్కు, ఎలుగుబంటి చూస్తే గుహలో లాక్కెళ్ళిపోతుంది. ఇలా రా. ఎందుకు తీస్తారో తెలీదు. పోనీ వాళ్ళ ఏడుపులు వాళ్ళ మొహాలు తీస్తారంటే తీయరు, నా ఏడుపు నా మొహం పెడతారు. ఆ ఫోన్ లో ఉంచుతారంటే ఉంచరు. ప్రపంచం మొత్తం ఇదిగో ఇలాగే పాంప్లెట్లు పంచినట్టు పంపించేస్తూ ఉంటారు. ఈ పిచ్చి ఏమిటో నాకు అర్థం కాదు. పంపించేశాను అంకుల్. మళ్ళీ పంపించవా? ఎందుకు లైక్లు వస్తున్నాయి? మాట్లాడుతున్నాను కదా నేను అవతల వాళ్ళతోటి. ఎందుకు వస్తారండి మీరు? వేలు పెట్టి సెల్ ఫోన్లు కొంటారు. వీళ్ళ దాటికే ఇదిగో దీని దెబ్బకే నేను ఇక్కడికి వచ్చి పడ్డా. ఇక్కడ ధ్యానం చేద్దాం మూడు ఉత్సాహం దుంప నాశనం చేసేసి. అంకుల్ నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంది? దెయ్యాల కొంపల్లోంచి దెయ్యాలు నడిచి వస్తున్నట్టుగా ఉంది. ఇదిగో ఇలాదా ఏంటి తీస్తున్నావు? ఇంకా మీరు ఇప్పుడు చెప్పేవన్నీ రికార్డ్ చేస్తున్నా. మొత్తం తీసావు కదా? మనసులో కప్పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళి నేనేమన్నా ఇక్కడ అసలు ఎందుకు వస్తారండి? కనీసం వీడు ధ్యానం చేస్తున్నాడు, జ్ఞానం కూడా లేకుండా. చిచ్చి ఏమనంటే హర్ట్ అవుతారు. వీళ్ళని ఏమి అనకూడదు. వీళ్ళ ఫోన్లు వీళ్ళు ఇస్తారు. చూసారా, దాని దెబ్బకి నాకు పాట కూడా మారిపోయింది. నా జ్ఞానం ఎక్కడో దెబ్బతింది అనమాట. మళ్ళీ లోపలికి వెళ్తే గానీ నాకు కరెక్ట్ అయిన పాట రాదు. మంచు కొండలు ఫస్ట్ టైం రా చూడటం. ఎంత బాగున్నాయి కదా? చాలా బాగున్నాయిరా. నాకు మాత్రం బాధగా ఉందిరా. యారా తెల్లని కొండల్లో మరీ నల్ల కనిపిస్తున్నాను రా. ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఎవరైనా పెద్ద మనిషి కనిపిస్తాడేమో చూద్దాం. ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నారా? ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ లాగేచ్చు. ఉండు. అంకుల్ అంకుల్ ఓ అంకుల్ నువ్వు పంది మూత వేసుకుని మొహం మీద పెట్టావు. అంకుల్
అందరికి అంకుల్ అయిపోయాడు. ఏమండి కనీసం స్కిన్ టోన్ చూసైనా సరే పిలవాలి కదండి. వాడి స్కిన్ మొత్తం 70 పొరలు ఉంటుంది, నా స్కిన్ 7 పొరలు ఉంటుంది. అలా పిలవకూడదు, తప్పు కదండి. మీరు ఇప్పుడు నిజానికి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే తాత మనవడు సినిమాలో తాత క్యారెక్టర్ పిలిచినట్టు ఉంటారు. ఎందుకండి ఇలా పిలుస్తారు? కనీసం నా పేరు తెలియలేదు అనుకోండి, తెలుసుకోవాలి కదా మీరు. అంకుల్ ఎలా పిలిచేస్తారండి? మీ పేరేంటండి? రాఘవ. రాఘవ అంకుల్. అసలు మీది కాదండి తప్పు. ఈ మంచు అంతా నెత్తి మీద వేసుకుంటే కానీ నాకు అయ్యయ్యో. ఒరే నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం పదరా మనం. నువ్వు 10 మైలు తిరిగాం, ఎవడం దొరికాడా? ఈయన దగ్గరే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగి యూట్యూబ్ పెడితే రేటింగ్ వస్తుందా? డబ్బులు రా. సరే కానీ నువ్వే అడుగు, మొదటి క్వశ్చన్ నువ్వే అడుగు. సార్ చిన్న ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ ఎలా చేస్తారండి? దాని దెబ్బకే కదండి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడ ఇంటర్వ్యూ అంటున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఇంటర్వ్యూ చేస్తున్నామే, టోపీ అటు తిప్పి పెట్టాడు, బటన్స్ ఇప్పి వదిలేశాడు. ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. ఎందుకండి మీరు అలా ఇప్పారు? అంటే ఇది బటన్ పట్టలేదు సార్. ఇక్కడ ఎందుకు పడుతుంది? దేశంలో సగం పంట మీరే తింటున్నట్టుంది. పగలబెట్టండి సార్ ఆ, ఈ ఐస్ మందులో పనికి వస్తుందండి. ఇది ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్న చెప్పండి. అదిగా సార్. ఎవడైనా మనిషి అనేవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు అడగాల్సిన ప్రశ్న. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దిక్కుమాలిన ప్రశ్నకి సార్ మొహం బొబ్బలకి పోతే ఎలాగండి? అక్కర్లేదు. నీ ప్రశ్నల కంటే అదే బెటర్ గా ఉంటుందండి. ఇక్కడ రండి, కూర్చొని చెప్తాను. రండి. సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను సార్. అడగండి. సార్ మీరు ఈ కొండల్లోకి వచ్చి ఎంతకాలం అయింది సార్? ఇలా అడిగారు, బాగుంది. ఇది ప్రశ్న అంటే దాదాపు 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు జలుబు చెయ్యలేదా? చేసినప్పుడు పిలుస్తాను, వద్దు గాని ముక్కు పిండిది గాని. ఏం ప్రశ్న అడుగుతారండి? అంటే జలుబు కనీసం అడిగేటప్పుడు మనం ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నాము? మీరు చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. మీరు అడగండి దిక్కుమాల ప్రశ్నలు. మీరును ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేద్దామని వచ్చా, మీరు చెయ్యనివ్వరు. నువ్వు నేను అడుగుతాను చెప్పాను కదా. నేను మంచిగా అడుగుతాను. మా పద్మమ్మ ఒక చెరుకు రసం బండి పెట్టిందండి. ఇదండి చక్కటి మాట చెప్పాడు. ఎంత నిజంగా ఆ వయసులో పాపం పెద్దవాడు వాళ్ళ నానమ్మ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చెరుకు రసం బండి నడుపుకుంటుంది. ఇప్పుడు ప్రశ్న అడగండి. అది ఈ ఐస్ అందులో పనికి వస్తుందా అని. కొట్టడంలో తప్పే లేదు. ఎంతసేపు చెరుకు రసం గురించి, ఐసుల గురించి. ఈ విషయం మీ నాన్నమ్మకి తెలిస్తే చెరుకు ముక్కను కాదు నిన్ను మిషన్లో పెడుతుంది. కొత్తగా ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఈ మంచు కొండలోకి వచ్చి మీరు 2 నెలలు అయింది కదా. అవును. మీకు గడ్డం పెరగలేదా? పెరిగినప్పుడు పిలుస్తాను, వచ్చి గీద్దు గాని. ఏమండి నాకు తెలియక అడుగుతాను, మీరు అసలు ఏం చదివారు చెప్పండి? నేను ఇంటర్ ఫెయిల్ సార్. మరి ఇంటర్ కూడా పూర్తి అవ్వలేదు, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావంటే. సార్ ఈ మంచు కొండలోకి మీరు వచ్చారు కదా, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్తారా? అనుభవాలంటేను చాలా ఉన్నాయండి. చెప్పండి. ఈ మంచు కొండల్లోకి వచ్చినప్పుడు అంటార్కిటికా ఖండం మీద ఒక కొత్త అనుభూతి. ఎస్, బాగా కొత్త అనుభూతి. ఏంటి దిద్దుతున్నారేంటి? రాశానులేండి. చూడండి ఏం అనుభూతి కాదండి. ఎవరైనా చదివితే ఏమనుకుంటా, వీడు దీనికోసమే హైదరాబాద్ నుంచి అంటార్కిటికా వచ్చాడు, దీనికోసం వచ్చాడని అనుకుంటారు కదా మీరు. సరిగ్గా రాయాలి కదండి మీరు. లడ్డూలోది మీరు ఎందుకు వస్తారో తెలియదు కానీ మీరు. ఇప్పుడు ఈ మంచు కొండలోకి వచ్చారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్? అదేనండి ఒక కొత్త అనుభూతి. మనం ఇంత దూరం ఎందుకు వస్తున్నామండి? నా లడ్డూలు ఏదైనా చక్కగా చెయ్యాలి. ఐస్ గురించి కొత్తగా ఒక మళ్ళీ ఐస్ గురించి అంటారేంటండి మీరు? ఒరే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇన్నిసార్లు ఐస్ గురించి అడుగుతున్నావు కదరా, మరి ఎలా పట్టుకెళ్తావు చెప్పు? ఎలాగంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకెళ్తామండి. అది మరి అక్కడే ఫ్రిడ్జ్ లో కూడా ఐస్ తయారవుతుంది కదండి. ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఫీల్ అవుతారు, మీరు నిలబడితే నాకు అందరూ కూర్చోండి. ఇక్కడ ఇంటర్వ్యూలు అవి పెట్టకూడదు. మీరు చక్కగా ఎక్కడైనా జనజీవన స్రవంతికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేయాలి. ఎంత దూరం ఉంటుంది సార్? అది ఎంత దూరం ఉంటుందని అడిగే ఉంటే జనజీవన స్రవంతి కాదురా, జనజీవన వెళ్ళండి. ఈ పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇక్కడ ఖండాల్లో కూడా నన్ను ధ్యానాలు చేసుకుని మనిషిలా ఉండనిచ్చేయలేరు. ఏమనుకోకండి, ఇక్కడి నుంచి చంద్రయానుకో అంగారకుడికో వెళ్ళిపోతా, క్షమించండి.
మంచుకొండల్లో వెళ్ళినా వేడి పుట్టిస్తున్నారు. ఆమె టిక్ టాక్ బాగుంది, వీళ్ళిద్దరు టార్చర్ బాగుంది. గుడ్. బాబు గారు బాగుంది రాఘవ, గుడ్, బాగా ఎంజాయ్ చేశారు.